కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం అంతా తామే చేశామని చెప్పుకుంటున్న బీజేపీ ప్రస్తుతం పెండింగ్లో ఉన్న బకాయిలు ఇప్పిస్తే బాగుంటుందని చామల సూచించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో తెచ్చుకున్న తెలంగాణను లూటీ చేసి ఆ ధనాన్ని విదేశాల్లో దాచిపెట్టారనే అనుమానం తమకుందని చామల అన్నారు. కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. కిషన్ రెడ్డి గారు, మీరు చాలా క్లీన్ మనిషి, బాగా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని ప్రజలు నమ్మాలనే కదా మీ బాధ. ఇవాళ మీరు ఏమంటారు, నా వల్లనే ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చింది, నా వల్లనే తెలంగాణలో ఇవాళ అన్ని బతుకుతున్నారు ప్రజలు అంటున్నావు కదా. కరెక్టే, ఒప్పుకుంటున్నాం. నీ వల్లనే అని, నీ వల్లనే ఇంకా ముందు ముందు కూడా RRR, ఆ తర్వాత మెట్రో, ఆ తర్వాత మూసీ ప్రక్షాళన, ఆ తర్వాత రేడియల్ రోల్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. పొద్దున్న లేస్తే ఇవాళ మా బాధ ఏంటంటే, పైన ముఖ్యమంత్రి గారు పోయినప్పుడేమో ప్రధానమంత్రి సానుకూలంగా స్పందిస్తుండు. సరే, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి వస్తుండు ఒక చీఫ్ మినిస్టర్. గత ముఖ్యమంత్రి కంటే 100 బాలు నయమని చెప్పి ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని బాగా రిసీవ్ చేసుకుంటుండు, మర్యాద ఇస్తుండు. యంగ్ చీఫ్ మినిస్టరు ఏదైనా మంచి చేస్తే బాగుంటుందని ఇట్లా తాట రాగానే వీళ్ళు పోయి చెప్తారు, సార్ ఆయనకి ఏమైనా ఇచ్చావు, మా అన్యాయం అయిపోతాం, మళ్ళీ మనకు చెడ్డ పేరు వస్తుంది. ఆ ప్రజలు ఏమన్నా కానీ, ప్రజలతో మనకేం సంబంధం సార్, వీళ్ళు ఫెయిల్ కావాలి, వీళ్ళకు పైసలు ఇవ్వద్దు, వాళ్ళకి రావాల్సిన కరెక్ట్ పర్సంటేజ్ ఏదైతే ట్యాక్స్ రూపంలో వచ్చిన పైసలు ఇవ్వద్దు, వాళ్ళకి రావాల్సిన నిధులు ఇవ్వద్దు, వాళ్ళని ఎండబెట్టాలి. ఎండబెడితే ఆకలికి రాజకీయంగా పోతారు. పోయినాక ఇక మనమే కదా సార్ కొద్దిగా చూసి అని చెప్పి చెప్పడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ